వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్కే ఉన్నాయి. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ప్రతిపాదిత షెడ్యూల్ని ఐసీసీకి పీసీబీ అందించింది. వేదికల గురించి క్లారిటీ ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేలా భారత్ను ఒప్పించే బాధ్యతను ఐసీసీకి అప్పగించింది. అయితే పాకిస్తాన్లో భారత్ పర్యటిస్తుందా, దాయాది గడ్డపై మ్యాచ్లాడేందుకు అసలు ఆసక్తి చూపిస్తుందా అనే విషయాలపై ఇంకా క్లారిటీ లేదు. కానీ భారత ప్రభుత్వం అనుమతి లేదే పాకిస్తాన్లో టీమిండియా పర్యటించలేదు. భద్రతా కారణాలతో పాక్లో టీమిండియా పర్యటించకపోవచ్చని ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని ఆల్రెడీ బీసీసీఐ కూడా తేల్చి చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి. తటస్థ వేదికల్లో ఆడేందుకే బీసీసీఐ ఆసక్తి చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హైబ్రిడ్ మోడల్లోనే టోర్నీని నిర్వహించాలని చెప్పినట్టుగా టాక్ నడుస్తోంది. శ్రీలంకలో లేదంటే దుబాయ్లో భారత్ మ్యాచ్లో నిర్వహించాలని బీసీసీఐ తేల్చి చెప్పిందని కథనాలు వస్తున్నాయి. అయితే కేంద్రం అనుమతి ఇవ్వకపోతే అదే విషయాన్ని రాతపూర్వకంగా చెప్పాలని గతంలో పీసీబీ డిమాండ్ చేసింది. టోర్నీకి 5-6 నెలల ముందుగానే ఐసీసీకి లేఖ అందించాలని కోరింది. అయితే ఇప్పుడు పాక్లో భారత్ ఆడేలా చూసే బాధ్యతని ఐసీసీకి వదిలేసినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఇటీవలే కొలంబోలో ఐసీసీ వార్షిక సమావేశం జరిగింది. అందులో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన బడ్జెట్ షెడ్యూల్ని ఐసీసీకి పీసీబీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. షెడ్యూల్పై చర్చించి ఫైనల్ చేసే బాధ్యత మాత్రం ఐసీసీదే. భారత మ్యాచ్లు లాహోర్లో ఉండేలా పీసీబీ ప్లాన్ చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చిన క్లియరెన్స్ కు సంబంధించిన వివరాలను ఐసీసీకి పీసీబీ అందించింది. అయితే ఐసీసీ అటు ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బిని కూడా సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తటస్థ వేదికల్లో భారత మ్యాచ్లను నిర్వహించడానికి అవసరమైన నిధులు కేటాయించింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు పాల్గొంటాయి. వన్డే ఫార్మాట్ లో టోర్నీ ఉంటుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. టోర్నీలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ హైలైట్ గా నిలవబోతోంది. అభిమానుల్ని ఈ మ్యాచ్ ఉర్రూతలూగించడం ఖాయమనే అంచనాలున్నాయి. మొత్తానికి టోర్నీ నిర్వహణ విషయంలో పాక్ వెనక్కి తగ్గుతుందని, భారత్ మాటే నెగ్గుతుందనే చర్చ జరుగుతోంది.